దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అయిపోతుంది. వరుస కల్తీలు. సరే తెలంగాణ కల్తీని ఇక్కడ ప్రస్తావించాలి. తెలంగాణలో ఉన్నటువంటి టీ పొడి కల్తీ నిన్ననే బయటపడింది. పాల కల్తీ, కల్తీ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటిది 6గురు, దాదాపుగా 40 మంది దాకా ఇప్పటికే తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదొక పక్క నడుస్తుంది. అది మర్చిపోకముందే ఇప్పుడు డయేరియా వ్యాపించి దారుణమైనటువంటి పరిస్థితి. ఏదైతే శ్రీకాకుళం నగరంలో 68 మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఆలస్యంగా స్పందించింది ప్రభుత్వ యంత్రాంగం అని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే రోడ్లు వేసేటప్పుడు పైపులు కట్ అయిపోతాయి. ఆ కట్ అయిన నీళ్ళే వెళ్ళిపోతుంటాయి. మురికి కాలువ నీళ్లు, మంచి నీళ్లు కనెక్ట్ అయిపోతాయి. ఇది సమస్య. ఆయన చెప్పినట్టు మన ప్రకాష్ రాజ్ అన్నట్టు ముందే కాలువ వేసేసి మంచినీళ్ళకు ఒక కాలువ, అదే మంచినీళ్ళకు ఒకవైపు పైపులు, ఓ పక్కన డ్రైన్, రెండు ఒకదాన్ని ఒకటి కలవకుండా ఇటు పక్కన పైపులు, ఇటు పక్కన డ్రైన్ వేసుకోవచ్చు కదా. డ్రైన్లో నుంచి పైపులు పెడతారు. డ్రైన్ కింద ఉంటుంది, పైకి ఇది ఉంటుంది. వీటికి ఆ ఇనప పైపులు వేస్తే అవి కొన్నేళ్ళు పోయేటప్పటికి ఇవి అయిపోతాయి, చెదలు పడతాయి, చిల్లులు పడతాయి. చెదలుగా దాన్ని ఏమంటారు, తుప్పు పట్టుద్ది, ఇవి అవుతాయి. ఈ నీళ్ళు అందులోకి వస్తాయి. లేదా ఇట్లాంటి పైపులు కట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ రెండు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం చేసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు. ఇప్పుడు అది ప్రజలకి ఇబ్బందికరం అవుతుంది.